జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. అదేంటంటారు చూడు సామెత, వచ్చిందమ్మా వయ్యారి అని. ఈ మమతా బేగానికి కన్నా ఇంకా ముసిలి కాకుండా ఒకరు వయసులో కానీ ఉంటే ప్రపంచాన్ని సంఖ నాకిపించుండేమో. అంతా ఈమె డ్రామాలు, ఈమె కథలు, ఈమె అబ్బా మామూలు కళాకారురాలు కాదు, నెక్స్ట్ లెవెల్. అదేగా చెప్పింది, వయసుగానే అంటే ప్రపంచాన్ని సంకనాకిచ్చిండు. ఒకరు అందంగా పుట్టి వయసుగానే అంటే అదేదో మామూలుగా మన చరిత్రలో మనం చదువుకుంటూ ఉంటాం. ఏది ఆ యూరోపియన్ దేశాల్లో ఉన్న కొంతమంది యువరాణులు ఏంటంటే వాళ్ళ అందాన్ని చూపించి చాలా మంది సంకనాకిచ్చారంట. ఆ మాట చేసిండు ఈవిడ గారు కూడా. ఈవిడ గారు ఏం తక్కువైంది కాదు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చిన. ఈ న్యూస్ ఉంటే మళ్ళీ మాట్లాడతా. ఫస్ట్ న్యూస్ చెప్తా. ఈ మమతా బెనర్జీ ఏం గురించి మనం ప్రత్యేకంగా అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్తానే ఉన్నా కదా, ప్రతిరోజు కనీసం ఒకటో రెండు వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఏమైనా ఎట్టయితే ఎట్లా ఏదో ఒక విధంగా ఏమైనా ఒక మంచి స్థాయికి తీసుకురావాలా, ఎట్లా ఒకట ఆకాశానికి ఎత్తాలనేది నా ఆలోచన, నా ఆత్రము. అది వేరేలే. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ మమతా బేగం గురించి ఇప్పటికే మనం చాలా వీడియోల్లో చెప్పుకుంటానే ఉన్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హిందువులకు రక్షణ లేదనుకుంటే ఇప్పుడు ఏంటంటే మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈ సంవత్సరం జనవరిలో జరిగిన ఈ సందేశ్ ఖలీ సంఘటనల గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సందేశ్ ఖలీ ప్రాంతంలో తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి షాజహాన్ షేక్, క్యా నామ్ హై ఉస్కా, షాజహాన్ షేక్. ఈ షాజహాన్ షేక్ అమ్మాయిలను అట్లాగే మహిళలను వీళ్ళందరినీ కూడా పదుల సంఖ్యలో వీళ్ళందరినీ కూడా అత్యాచారాలు చేసినాడు. అది కూడా ఎక్కడో తెలుసా, సాక్షాత్తు తృణమూల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే ఈ అత్యాచారాలు చేయడం అనేది ఒక ఘోరమైన విషయం. కానీ ఇక ఈ కేసులో మమతా బెనర్జీ ఏంటంటే ఈ షాజహాన్ షేక్ను కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేసిందియా. ఇంతకో వాళ్ళ నాయనకి ఏం పుట్టిందా, లేకపోతే వీళ్ళ నాయనకి ఓడి పుట్టాడా, నాకు డౌట్ వచ్చింది. లేకపోతే అంత తప్పు చేసిన వాడిని వాడిని నలగలో నిలబెట్టి కుక్కను కొట్టాడు కొట్టి ఓడికి మా చట్టాల ప్రకారం ఎంత వీలైతే వాడికి అంత పనిష్మెంట్ ఇవ్వాలా, లేదు అంతకు మించితే బండ్లు తిరగబడిపోవాలా. ఏది మన ఉత్తరప్రదేశ్లో తిరగబడినట్టు ఆ మార్జాలు. కానీ వాడిని కాపాడే ప్రయత్నం చేసిందంటే దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి. షాజహాన్ షేక్ను కొన్ని రోజుల పాటు దాచిపెట్టిందనమాట. అయితే సుప్రీంకోర్టు కలగ చేసుకోవడంతో స్వయంగా ఈ కేసును ఏంటంటే సిబిఐ ఈడీ సంస్థలు అయితే ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నాయి. ఇక గత నెలలో కలకత్తాలోని ఒక పెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఒక లేడీ డాక్టరు హత్య జరిగినాయి. దీని గురించి మనం పదుల సంఖ్యలో వీడియోలు చేసినాం. కానీ యథావిధిగా ఎప్పుడు ఉన్నట్టే కుక్కతో ఒకరినట్టు దీని బతుకంతా ఇంతేనన్నట్టు మళ్ళీ ఏంటంటే ఈ మమతా బేగం మాత్రం మళ్ళీ నిందితులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఆధారాలన్నింటినీ కూడా తుడిచేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ కేసు విషయంలో కలకత్తా హైకోర్టు కలగ చేసుకోవడంతో ఈ కేసును ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి అయితే ఇచ్చిందనమాట. ఇక గత 15 రోజుల వ్యవధిలో ఈ పశ్చిమ బెంగాల్లో 2 మైనర్ హిందూ బాలికలపై అత్యాచారాలు జరిగినాయి. ఒక పక్క పశ్చిమ బెంగాల్లో ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ మమతా బేగం మాత్రం ఈ తప్పుని ఏకంగా ప్రధాని మోడీ మీద వేసిందియా. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ న్యూస్లో ట్విస్ట్ ఏంటంటే, అసలు పాయింట్ అంటే ఇది ఒక పనికిమాలి, ఇది ఒక లత్కోరు, ఇది ఒక లఫంగి, ఇది ముఖ్యమంత్రిగా ఉండేదానికి అన్ఫిట్, దీనికి పరిపాలన ఎట్ట చేసేది దీనికి చాతరాల. దీనివల్ల ఏంటంటే అక్కడ ఉండేటువంటి జాంబీగాళ్ళందరూ కూడా హిందువుల మీద దాడులు చేయడము, హిందూ అమ్మాయిలను వచ్చేసి ఈ మాదిరి అత్యాచారాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే దీని చేతగానితనాన్ని కప్పుపుచ్చుకునేదానికి ఏకంగా నరేంద్ర మోడీ గారి మీద నిందేయడం. చూడండి ఒకసారి. అసలు పశ్చిమ బెంగాల్లో ఇన్ని సంఘటనలు జరగడానికి కారణం ప్రధాని మోడీ అంట. సీరియస్గా కామెడీ చేసింది. చెప్పినా కదా వచ్చిందమ్మా వయ్యాని అని ఆ టైప్లో. ఈ సందర్భంగా ఈ మమతా బేగం మాట్లాడతా, మిస్టర్ నరేంద్ర మోడీ, యు ఆర్ ఏ షేమ్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ. అత్యాచారం కేసులో నిందితులకు సరైన శిక్షలు పడేలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు అని మాట్లాడింది. నిజానికి అత్యాచారం చేసిన నిందితులకు 10 సంవత్సరాల శిక్ష నుంచి యావజ్జీవ కారాగార శిక్షలు విధించేలా మోడీ ప్రభుత్వం 2018లోనే 2018లోనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఏడ సంకనాకుతున్నావు? నీ మైండ్ ఏడబెట్టి వచ్చినావు? ఎవరింట్లో పెట్టి వచ్చినావు? ఏడన్నా పడుకొని ఏడన్నా నిద్రపోయి ఏమన్నా మర్చిపోయి లేచి వచ్చినావు ఏడన్నా? అది తెలీదా నీకు? ఆ మాత్రం తెలీదా నీకు? అలాగే ఏంటంటే అత్యాచారం చేసిన నిందితులను నరేంద్ర మోడీయే కాపాడుతున్నాడు. అందుకే పశ్చిమ బెంగాల్లో ఈ అత్యాచార సంఘటనలన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి మాట్లాడింది. సిగ్గు ఉండాలా, సిగ్గు లజ్జ ఏదన్నా ఉండాలా. ఒకరివన్నా అన్నం తింటా ఉంటే ఒకరివన్నా ఉండాలా. ఒక పశ్చిమ బెంగాల్ కాదు, దేశం అంతా హిందువులు అనేవాళ్ళు, భారతీయులు అనేవాళ్ళు ఎక్కడున్నా కూడా, ప్రపంచంలో ఏ మూలు ఉన్నా కూడా దీని మొహాన ఊత్తాను కాండ్రి చుమ్ముతారు. కానీ సిగ్గు లేకుండా ఒక పక్క నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తా ఈ దిశకు పోయి మళ్ళా
నరేంద్ర మోడీకి ఇది అంటగట్టాలని చూచాందంటే దీనికంటే ఇంక దీన్ని ఎన్ని తిట్టినా తక్కువే. దీనికోసం నేను ఏమైనా కొత్త తిట్లన్నీ కనిపెట్టాలి. ఇంకా ఈవిడ గారు మళ్ళా మాట్లాడతా, నరేంద్ర మోడీ నీకు సిగ్గుంటే రాజీనామా చెయ్యి. అయినా పశ్చిమ బెంగాల్ కంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పి మాట్లాడింది. ఆయన ఎందుకమ్మా రాజీనామా చేసేది? నీకు సిగ్గుంటే నువ్వు ఒక అమ్మా బాబుకు పుట్టినంటే నీలో ప్రవహించేది రక్తమైతే డ్రైనేజ్లో మురినీళ్ళు కాకుండా నువ్వు చేయాలి రాజీనామా. పశ్చిమ బెంగాల్లో కనీసం మనుషులుగా చూడడంలా హిందువులను అయితే అసలు నువ్వు నీ దృష్టి అసలు హిందువులు మనుషులే కాదన్నట్టు చూస్తున్నావు. వాళ్ళకి అన్యాయం జరిగితే పక్కన వాళ్ళని నెత్తిన పెట్టుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తావు. నువ్వు అసలు ఒక ఆడదానివే అని చెప్పి నేను ఎన్నోసార్లు నేను అడిగినా మళ్ళీ అడుగుతున్నా. నువ్వు ఆడదానివేనా, లేకపోతే నువ్వేమైనా ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ మేడా, ఏమైనా నీకేమైనా లింగం ఏమైనా వేరే ఉండగా? నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్, గుజరాత్ అని చెప్పి అన్నీ మాట్లాడేది కదా, ఇది కూడా ఏంటంటే ఒక పచ్చి అబద్ధం. అక్కడ అత్యాచారాలు చేసిన నిందితులకు గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కఠిన శిక్షలు విధించాలా అక్కడ ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మనం ఎన్నిసార్లు చూడాల, నేను చెప్తున్నాను కదా, ఉత్తరప్రదేశ్లో అయితే పోతా అటు బండ్లు తిరగబడిపోతాయి, లేకపోతే వాళ్ళు ఏమన్నా పోయి దూకేది నీళ్ళలో ఆత్మహత్య చేసుకుంటారు. మరి ఎన్నో జరుగుతాయి. నీకు దమ్ముడాదా? నీకు దమ్ముడాదా? నీ చేతనైతే ఒక్కరిని అమ్మాయి చేసి చూపిస్తాలు. మళ్ళీ నువ్వు ఒక ఆడదానివి, నీది మళ్ళీ ఒక ఆడపుట్టుక అయినా అదే డౌటే లేదు, వేరే విషయం. కానీ గుజరాత్, ఉత్తరప్రదేశ్ గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇక నేనే దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై స్వయంగా పోరాడతానంట ఒక దిక్కుమాలిన ఎందుకులే అదే చెప్పింది, నేను సీరియస్ కామెడీ వ్యాఖ్యలు చేసిందియా ఈవిడ గారంట. పోరాడతారంట ఏది దేశంలో జరిగే అత్యాచారాలపై. ఆ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లో ఆడబిడ్డల మరి అత్యాచారాలు గురవుతూ ఉంటే ఈ టీఎంసీ నాయకులు దేశకపోయి బలవంతంగా ఆ టీఎంసీ కార్యాలయాల్లోనే, ఆఫీసులోనే అత్యాచారాలు చేస్తూ ఉంటే దాని మీద ఏం మాట్లాడలేని ఏ జాతో ఏ లింగమో తెలియని ఈ పనికిమాల ముండ కూడా ఇది కూడా నీతులు చెప్తాంది. ఇంక మనం వినాల్సి వస్తుంది. అది కర్మ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోని ఇస్తే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి మీకు తప్పనిసరిగా ప్రతి ఒక్క వీడియో సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరే మా బలం, మీరే మా ధైర్యం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.